హాయ్ హలో నమస్తే. వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. కాంగ్రెస్ కార్యకర్తలారా, నాయకులారా, మంచిగా అవుతుందా మీకు? ఎట్లా ఉన్నది మీ పరిపాలన? మీకు రావలసినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉన్నదో, మీకు రావలసినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు రాకుండా కాలరాసిపోతూ ఉన్నాయి. అది మీరు ఒక్కసారి గమనించాల. కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా బుద్ధి జ్ఞానం వచ్చినట్లే లెక్క. ఎందుకంటే మీరు వదిలేస్తున్నారు కాబట్టి. అరే, ఈ పొలిటికల్ ఈ గేమ్, ఈ కాంగ్రెస్ పార్టీ అసలు ఏం గేమ్ ఆడుతుందంటే, దొడ్డిదారిన దొంగలను బ్రహ్మాండంగా జైన్ చేసుకుంటున్నది. వాళ్ళు మామూలు దొంగలు కాదు, గజ దొంగలు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండి మామూలు దోపిడీ చేయలేదు. ఒక డైలాగ్ ఉన్నది మనకు, కొండవీటి సింహం సినిమాలో ఒక డైలాగ్ ఉన్నది. మానవ రక్తానికి అలవాటు పడ్డ పులి అంత తేలిగ్గా మారదు. వీళ్ళు దోపిడీకి, దందాలకు, ఇసుక దందాలకు, మాఫియాకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు అంత తేలిగ్గా ఎట్లా మారుతారు? అరే, అవులే వాళ్ళను జైన్ చేసుకొని అవులే పనులు చేసుకుంటా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు, అమరవీరుల కుటుంబాలకు, కళాకారులకు, ముఖ్యంగా నిరుద్యోగులకు తీరని అన్యాయం గత ప్రభుత్వం చేసి ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ అన్యాయం చేస్తుంది. వాళ్ళ ప్లేస్లో ఇదే కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఇదే ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళని ఎంతోమందిని జైన్ చేసుకోవచ్చు. అదంతా పక్కకు పెట్టి ఇవాళ అదే దొంగల్ని మళ్ళీ తీసుకొని, అది కూడా దొడ్డిదారిన, అంటే రాత్రికి రాత్రే అసలు ఇవాళ వచ్చినటువంటి 6 మంది ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ కేకే, అందులో అన్యాయంగా మొత్తం రాష్ట్రాన్ని అతలకుతలం చేసుకొని పక్కకుండి అన్యాయం చేసి మొత్తం అందరినీ ఆగం చేసిండు కేకే. మళ్ళా కేకేను తీసుకొని ఆయనకు ప్రభుత్వ సలహాదారుడు ఇవ్వడమేంది? ప్రభుత్వ సలహాదారుడు అంటే ప్రభుత్వాన్ని సర్వనాశనం చేయడము, తెలంగాణ ప్రజల్ని సర్వనాశనం చేయడం కదా. మరో ఉద్యమం చేయాలా మేము? అంటే మాకు పని పాట లేదు, మేము ఉద్యమాలు చేసుకుంటా మీ వెంట తిరుక్కుంటా ఉండాలి, అంతే కదా. మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే ఎవరికి చెప్తున్నారు? ఏ కార్యకర్తకు, ఏ కాంగ్రెస్ కార్యకర్తకు చెప్తా ఉన్నారు? ఏ కాంగ్రెస్ నాయకునికి చెప్తా ఉన్నారు? మీరు చేస్తున్నటువంటి విధానము, అవులే పనులు చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి. అంటే అటు అందరినీ, అంటే అన్ని రకాల ఉన్నటువంటి ప్రజానికాన్ని మోసం చేయడానికి కోసము కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇప్పటి వరకు ఒక నిరుద్యోగుల దగ్గరికి ఎవరిని పంపిస్తారండి మీరు? బల్మూరు వెంకట్ని, తీన్మార్ మల్లన్న మీరు పంపించేది? తీన్మార్ మల్లన్నను మూసేసిండ్రు. ఎట్లా? ఒక ఎమ్మెల్సీ పడేస్తే ఆయన తిట్టేది తిట్టకుండా అయిపోతాడు, మా కథలన్నీ బయటకు రావని చెప్పేసి ఆ ప్లాన్ చేసినారు. బల్మూరు వెంకట్ని మరి కులవేసికలుగా తీసుకొచ్చిర్రా, ఎట్లా తీసుకొచ్చిర్రో తెలియదు కానీ తీసుకొచ్చిర్రు. వీళ్ళు ఆ దూతలు పోయేది ఈ నిరుద్యోగుల దగ్గరికి. అంటే బుద్ధి జ్ఞానము ఉండాల. అంటే బుద్ధి జ్ఞానము, సిగ్గు, లజ్జ అన్నీ వదిలేసి అవులాగాళ్ళ లెక్క ప్రవర్తన చేస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇలా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీకెందుకు? ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు, ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతోమంది నాయకులు ఉన్నారు, ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరికీ ఇవ్వవలసింది పోయి వాటిని మళ్ళా వాళ్ళను తీసుకొచ్చేసి, అందులో దోపిడీ చేసినటువంటి వాళ్ళను దొడ్డిదారిని తీసుకొచ్చేసి కనీసం కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులను పిలుచుకొని ఫలానోళ్ళను జైన్ చేసుకుంటున్నామని చెప్పేసి అంటున్నారా? ఎక్కడో మహబూబ్నగర్ జిల్లాలో కార్యకర్తలు సెల్ టవర్ ఎక్కిర్రు. అంటే మళ్ళా ఉద్యమము మీ మీద
మీ కార్యకర్తలే చేయాల. దయచేసి తెలంగాణ ప్రజానీకానికి ఒకటి మాట బలిష్టంగా చెప్పదలుచుకున్నా. దయచేసి తెలంగాణ ప్రజలారా, మీ నియోజకవర్గాలల్లో ఎమ్మెల్యేలు వస్తారు, ఖచ్చితంగా వాళ్ళను మీరు దేంతో కొడతారో కొట్టుర్రి. అలాంటి పరిస్థితి వస్తున్నది, అట్లా చేస్తున్నారు. దారుణమైనటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పరిపాలన చేస్తూ ఉన్నది. నిజంగా నిరుద్యోగుల మీద వాళ్ళకు ఏమాత్రం సోయి లేదు. సోయి లేకుండా వాళ్ళని అట్లా పక్కకు పెట్టి ఇలా దొడ్డిదారిన జైన్ చేసుకోవడం అనేటటువంటిది ఎటువైపు దారితీస్తుంది. గతం ప్రభుత్వం ఏం చేసింది? తెలంగాణ వచ్చిన తర్వాత గిన్ని పోరాటాలు ఉంటాయా? అవులేగాన్ల లెక్క అవులా పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసేటటువంటి విధమైనటువంటి కార్యక్రమం మాత్రం పెట్టుకుంటే ఖబర్దార్ అని చెప్పేసి ప్రజానికం అంటా ఉన్నది. మేము కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చి పెట్టిర్రంటే ఇలా నిజంగా చాలా చాలా బాధాకరం. ఎంత బాధేస్తుందంటే ఆ పార్టీలో ఉండి 10 ఏళ్ళు టోటల్గా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి వాళ్ళను, ఆ మూర్ఖులను, ఆ దొంగలను, ఆ గజ దొంగలను ఇవాళ మీరు పార్టీలకు తీసుకొని ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకోవడం అనేది చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి విషయం. అసలు ఎటువైపు తీసుకుపోతున్నారు? మీ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు గారు, తెలంగాణ తెచ్చినోళ్ళు గారు, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు కూడా కాదు. అయినా గత ప్రభుత్వము కేసీఆర్ అనేటటువంటి వాడు అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అతలాకుతలం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మేము అందరము మూకుమ్మడిగా ఎంతోమంది ఎంత కష్టపడి అన్నిట్లకు ఓర్చి మేము మీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఇవాళ మమ్మల్ని గెలవటానికి మీకు బరువు, మమ్మల్ని గెలవటానికి మీకు బాధ. మేము వస్తే నిలబెట్టి మాట్లాడతారు, అదే పైసలు ఇచ్చేటోళ్ళు అయితే కూర్చోబెట్టి మాట్లాడతారు. అంటే అంత దారుణంగా మీరు తయారయ్యి ఇలా రాష్ట్రంలో ఏలాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ప్రజానికమా, దయచేసి మరీ చెప్తా ఉన్నా, మీకు ఒక్కటే చెప్తా ఉన్నా, మీ ఊరుకు ఖచ్చితంగా వస్తారు, లేకపోతే రేపు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళను ఖచ్చితంగా దేంతో కొడతారు కొట్టండి, లేకపోతే వాళ్ళు వినే పరిస్థితి లేదు. ఇలా వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానం ఇలా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానికానికి తీరని అన్యాయం జరగబోతుంది. హెచ్చరిస్తూ ఉన్నా. ఇలా రేవంత్ అన్న హిట్లర్ కన్నా చాలా భయంకరంగా ఉన్నాడు. హిట్లర్ అన్న పోపు నిజంగా హిట్లర్ కన్నా భయంకరంగా తయారైపోయాడు. ఎవరిని కలవట్లేదు. వాళ్ళకు అసలు ఉద్యోగాల మీద కానీ, సద్యోగాల మీద కానీ, ఈ తెలంగాణలో ఉన్నటువంటి బాధలు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్ళు కానీ వాళ్ళకు అనవసరం. ఎట్లా సంపాదించాలా? అసలు మీకెందుకు ఈ గెట్టు పంచాయతీ? కేసీఆర్కు మీకు ఇద్దరికి ఉన్నటువంటి గెట్టు పంచాయతీ మీరు చూసుకోర్రి. కానీ తెలంగాణ ప్రజానికం మీద రుద్ది వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి దుర్మార్గులను మీరు తీసుకోవడము కక్ష సాధింపు చర్య ఇది. మీ కాంగ్రెస్ కార్యకర్తలకు, మీ కాంగ్రెస్ నాయకులకు అనేక మంది ఉన్నారు, వాళ్ళకు అవకాశాలు ఇవ్వచ్చు. అనేక 200 చైర్మన్లు ఉన్నాయి. ఆ చైర్మన్లు ఒక్కొక్కరిని ఫిలప్ చేసుకుంటూ వస్తే ఎంత ఆనందపడతారు, ఉద్యమకారులు ఎంత ఆనందపడతారు. కార్యకర్తలు 20-30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఎంత ఆనందపడతారు. అవన్నీ పక్కకు పెట్టి మీరు ఎమ్మెల్సీలను తీసుకుంటారు, ఎమ్మెల్యేలను జైన్ చేసుకుంటారు. ఉన్న మూకుమ్మడిగా మళ్ళా వాళ్ళని దోపిడీ చేసినటువంటి వాళ్ళను మీరు జైన్ చేసుకుంటే ఇలా తెలంగాణ సమాజం ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఎటు పోతున్నది? అసలు సమస్యల మీద కొట్లాడవలసింది పోయి, సమస్యలను రెక్టిఫై చేయవలసింది పోయి, సమస్యల్ని చూడవలసింది పోయి, సమస్యలు వచ్చే విధంగా, అంటే విపరీతమైనటువంటి భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా సమస్య వచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తున్నటువంటి విధానము సరి అయింది కాదు. ఇప్పటి వరకు కళాకారుల యొక్క ప్రక్షాళన లేదు, నిరుద్యోగుల యొక్క ప్రక్షాళన లేదు, మీకు అమరవీరుల యొక్క కుటుంబాల యొక్క సమస్యలను తీర్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా విద్యార్థుల యొక్క హాస్టళ్ళు కానీ, విద్యార్థులకు ఉన్నటువంటి బాధలు కానీ, కష్టాలు కానీ అవన్నీ కూడా తీర్చేటటువంటి పరిస్థితుల్లో లేకుండా నిరుద్యోగ వ్యవస్థను అట్లా ఉంచి పోరలు చదవకుండా
ఇవాళ స్కూళ్ళను తీర్చిదిద్దవలసినటువంటి పని ఉండే దాన్ని పక్కకు పెట్టి ఈ జైనింగులు ఏంది, మీ కథ ఏంది, మీ కార్ఖానా ఏంది. ఇవాళ మంచి మంచి హాస్పిటళ్లను మంచిగా తీర్చిదిద్దొచ్చు. ప్రైవేట్ హాస్పిటళ్లను ప్రోత్సహించుకుంటా ప్రైవేట్ హాస్పిటళ్లను ఓపెన్ చేసుకుంటా వస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు సమస్యల కోసమో లేకుంటే కనీసం ఒక 1 మినిట్, 1 నిమిషం టైం ఇవ్వడానికి వాళ్ళకు తీరిక లేదు. దొడ్డిదారిన వీళ్ళందరినీ జైన్ చేసుకునేటటువంటి తీరిక బలిష్టంగా ఉన్నది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన, మరి వీళ్ళంతా ఎడిపోయారు, చచ్చిపోయారా? ఈ మినిస్టర్లు ఎమ్మెల్యేలు అంతా పక్కకుండి భజనలు చేస్తున్నారు. ఒకళ్ళు తబలా కొడుతున్నారు, ఒకళ్ళు తాళాలు కొడుతూ ఉన్నారు, వాయిస్తుండు. ఒకడు ఫ్లూట్ వాయిస్తున్నాడు, డప్పు వాయిస్తున్నాడు. ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్కు తీసుకొచ్చుకుంటే మేము అనవసరంగా మిమ్మల్ని గెలిపించి మేము ఇలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఇలా రావడం అనేది చాలా దురదృష్టకరం. ఇలా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానికానికి దురదృష్టకరం. ఇది చాలా బాధేస్తుంది. అవులేగాళ్ళందరినీ దించుతున్నాడు, అవులేగాళ్ళందరినీ దగ్గర తీస్తున్నాడు. ఎవరైతే సమస్యల కోసము కనీసం 1 నిమిషం టైం ఇచ్చి ఆ సమస్యల్ని ఈనేటటువంటి ఓపిక లేదు. ఒకవైపేమో జయ జయ హే తెలంగాణ వాడుకున్నారు, ఒకవైపేమో గద్దరన్న చావును వాడుకున్నారు. ఇట్లా మీడియాను అందరినీ వాడుకొని ఇలా మీరు మోసం చేస్తున్నటువంటి విధానం, మీరు మోసం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి చూస్తూ ఉంటే గుండె తలుక్కుమంటుంది. దయచేసి నేను మరీ చెప్తా ఉన్నా, మరో ఉద్యమం, భారీ ఎత్తున ఉద్యమం వచ్చేటటువంటి పరిస్థితి వద్దు. ఇలా నేను వారంకొక పాట రిలీజ్ చేసి ఖచ్చితంగా మిమ్మల్ని ఉతికి ఆరేసేటటువంటి పరిస్థితి మాత్రం తీసుకొచ్చుకోవద్దు మీరు దయచేసి. కళాకారులను ఇప్పటిదాకా చూసినటువంటి చరిత్ర లేదు. ఒకవైపు 400-500 మంది ఉన్నటువంటి సాంస్కృతిక సారథులు ఉన్నటువంటి ఏదైతే కళాకారులు ఉన్నారో వాళ్ళు ఒక రకంగా బాధపడతా ఉంటే, లేక కొంతమంది లేనటువంటి వాళ్ళు దుఃఖాల ధూమ్ధాములు పెట్టి ఉద్యమం చేసి పాటలు పాడి ఇవాళ ఆత్మహత్యలు చేసుకోలేనటువంటి పరిస్థితి ఇవాళ కళాకారులకు తీసుకొస్తున్నారు, నిరుద్యోగులకు తెస్తున్నారు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు, విద్యార్థులకు అనేకమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఖబర్దార్, హెచ్చరిస్తూ ఉన్నాం మేము. చాలా దారుణమైనటువంటి పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ విధానం సరిగా లేదు. ఎవడెవడనో మీరు జైన్ చేసుకోవడము, మాట లేదు, ముచ్చట్లేదు. కనీసం కార్యకర్తలు నాయకులతో మాట ముచ్చట కూడా లేదు. లేకుండా మీరు చేస్తున్నటువంటి విధానం మాత్రం సరైన విధానం కాదని చెబుతూ, తెలంగాణ ప్రజానికమా మేల్కొనాల మీరు ఖచ్చితంగా. మీకు ఏ ఉద్యోగాలు రావు, ఎవరిని ఆదుకునేటటువంటి పరిస్థితి లేదు, చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. మీకు ఏ నిధులు ఏవి ఉండవు, ఏమి అందవు మీకు. మీరు మరీ చెప్తా ఉన్నా, నేను గతంలో చెప్పిన ఏముండవు. అలాంటి పరిస్థితి దాపురించింది. దయచేసి ప్రజలారా ఆలోచించాలి. మీరు ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకొని వాళ్ళను ఎదిరించినప్పుడే మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయని తెలియజేస్తూ, మీకోసమే నేను, నా కోసమే మీరు. దయచేసి నా వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. దయచేసి మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ముందుకు నడపండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.